ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ఈ దినమే. ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. ఈ యొక్క శుభదినం కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినుటకు మీరందరూ ఆసక్తి కలిగి ఉన్నారని, ఈ యొక్క దినము కూడా దేవుడు ఒక ఉన్నతమైన వాక్యంతో మీ అందరితో ఆయన సందర్శించి మీతో ముచ్చటించి మీతో ఆయన వాక్కును విడుదల చేసి ఆయన మెల్లనైన స్వరాన్ని వినిపింపచేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క శుభదినాన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా దేవతి దేవుడు దర్శించి మీ జీవితములను బాగు చేసి అనేక విధములుగా ఆయన మిమ్మల్ని ఆత్మీయ ఆనందంలోనికి, ఆత్మీయ అనుభూతుల్లోనికి నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎలా ఉన్నారు? ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎలాగ మీ ఆత్మీయ జీవితంలో మీరు కట్టబడుచు ఉన్నారు? మీకే ఏమైనా సందేహములు ఉన్నాయా? ఏమైనా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే మీరు మినిస్ట్రీ అడ్రస్ కి మీ యొక్క సందేహాలను కావచ్చు, మీ ప్రశ్నలను రాసి పంపించగలిగితే మీరు ఇంకా కూడా దేవుని ఆశీర్వాదాలతో నింపబడవచ్చు. మీరు ఇంకా కూడా అత్యున్నతమైన సమాచారాన్ని మీరు స్వీకరించవచ్చు. దేవతి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ శుభదినాన, ఈ ఉదయకాల సమయాన మరి నూతనముగా దేవుడు మనతో ఏం మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు, ఎలాంటి వాక్కును ఆయన వినిపింపచేయాలని కోరుకుంటున్నాడో ఒకసారి మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క భూమి పైన రెండు వర్గాలైనటువంటి మనుషులు ఎప్పుడు కూడా వారు ఈ యొక్క జీవన ప్రయాణంలో కొనసాగుతూ ఉంటారు. ఒకటేమో దేవుని బిడ్డలైతే, మరొకటి లోకానుసారులుగా ఉన్నవారు. మనందరికి తెలుసు, దేవుని బిడ్డలకు వేరే లోకానికి సంబంధం లేదు. దాన్నే లోకం అంటాం. లోకము ఈ యొక్క ఇహలోకము, ఇహపరమైన ప్రకృతి సంబంధమైన సాతానుని చేత ఏలబడుచున్న ఈ యొక్క పాపభూయిష్టమైన ఈ యొక్క అతి సామాన్యమైన సహజ సిద్ధమైన లోకం అని మనందరికి తెలుసు. దేవుడు ఈ రోజు వీటిని గురించి ఆయన మరింత జ్ఞానాన్ని మనకు వివరించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి దేవుని బిడ్డలైతే దేవుని మార్గములో వెళ్ళెదరు. లోకంలో ఉన్న వారికి ఏ మార్గము లేదు, కానీ వారు ఎలా పడితే అలాగా వెళ్తారు అన్నదే మనందరికీ తెలుసు. దేవుడు కూడా మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి దేవాతి దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నవారు ప్రభువైన యేసుక్రీస్తును అనుసరిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తుకు అనుచరులుగా అనగా ఫాలోవర్స్ గా ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో యేసుక్రీస్తునే వారి జీవితంలో వెంబడించెదరు. అందుకే యేసుక్రీస్తు గొప్ప వాక్యాన్ని కూడా మనందరి కొరకు ఆయన వెలువరించారు. యేసయ్య కూడా ఒక మంచి వాక్యాన్ని మనకు బోధించాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని. నిజమే. మరి మనము మార్గము లేకుండా ఇటు అటు కొట్టబడుచున్న వాళ్ళం కాదు. మార్గం అంటూ, ఒక దిశ అంటూ మనము ఒక డైరెక్షన్ లేకుండా, ఒక దిక్కు మనకు లేకుండా ఇటు అటు పొట్టువలే కొట్టబడుచు ఉండిన వారము మనము కాదు. దేవతి దేవుని యొక్క సుభిక్షమైన బృహత్తరమైన ప్రణాళిక చేత ఎన్నుకొని ఏర్పరచబడి ఆయన రాజ్యంలో చేర్చబడ్డాము. ఈ నూతనమైన దినము, ఈ యొక్క ఉదయ కాలమున ఈ విషయాలను మనం స్మరణ చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఆనందించాలి, మహిమపరచాలి. ఇది నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి దినము, ప్రతి రోజు ఇలాగున ఆరంభ కాలంలోనే మనం దేవుని మాటలు వింటూ ఉంటే, దేవుని సన్నిధిలో మనం ఉంటే అది ఎంత ఆనందం, ఎంత సంతోషము. మీరు ఇప్పుడు ఏదైతే క్యారీ చేసుకుంటారో ఇది మీ దినమంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏదైతే వింటారో దీనినే దినమంతా కూడా మీరు స్మరిస్తారు. ఇప్పుడు దేనినైతే మీరు లక్ష్య పెడతారో దానిని బట్టి దినమంతా కూడా మీ విజయాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ కార్యమును దేవుడు ఒక ప్రయోజనకరమైన ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్ ప్రోగ్రామ్ గా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇది మినిస్ట్రీ ద్వారా మేము పడుచున్న ప్రయాస. ఇక మిగిలిన ఎలాంటివైనా కావచ్చు, ఇది అంత ప్రాముఖ్యమైనది కాదు. కానీ దీని ద్వారా దేవుడు మీకు వినిపింపచేయు ఆయన మెల్లనైన స్వరము, ఆయన అనుగ్రహించు వాక్కు ఏదైతే ఉందో అది అత్యంత ప్రాముఖ్యమైనది. అది మిమ్మల్ని తాకాలి అని, మిమ్మల్ని నింపాలని, మిమ్మల్ని సంతృప్తి పరచాలని,
మిమ్మల్ని తెప్పరిల్ల చేయాలని, మీరు ఏ పరిస్థితులలో ఉన్నా మిమ్మల్ని లేవనెత్తి ఆయన వైపుగా మరల్చి ఆయనను వెంబడించి వాళ్ళుగా చేయాలన్నదే దేవుని యొక్క ఆశ అయి ఉన్నది, దేవుని యొక్క ఇచ్చ అయి ఉన్నది. ఇది మీరు గ్రహించి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని తరచుగా చూస్తారని, మీరు తప్పక దీన్ని వీక్షిస్తూ గొప్ప దీవెనలతో నింపబడతారని నమ్ముచు ఉన్నాము. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు మన దేవుడు, మన యేసయ్య. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన వెంబడించాలి, మనం ఆయన వెంబడించే వాళ్ళుగా ఉండాలి. మరి ఆయన వెంబడించాలి అని అనుకుంటూ ఎలా పడితే అలా వెళ్తే ఆయన ఊరుకుండే దేవుడు కాదు. ఆయన ఒక గొప్ప వాగ్దానాన్ని, వాక్కును అనుగ్రహించాడు. ఆయన వెంబడించు ఎవరైనా సరే, ఏ పరిస్థితులు ఉన్నా సరే వాటి వైపు చూడకూడదు. కానీ ఆయన వెంబడించాలని కోరుకుంటున్న ఎవరైనా సరే తమ్మును తాము ఉపేక్షించుకోవాలి, తమ సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎంత మంచి దేవుడు మన దేవుడు. యేసయ్య ఉన్నదే ఆయన మనం వెంబడించుటకు. మన తండ్రి మనకుంటే మన తండ్రి వైపే మనం చూస్తాం కదా. మన తండ్రి, భౌతికమైన తండ్రి మన జీవితంలో అన్నిటికీ మనం చూచే దిక్సూచి. కొంతకాలం వరకు మనము కొంత పెద్దగా అయ్యేంత వరకు మనం ఏది చేయాలనుకున్నా, ఏది మన జీవితంలో అనుకున్నా కూడా మనం ఏం చేస్తాము? సింపుల్ గా మన డాడీ వైపు చూస్తాం, సింపుల్ గా మన తండ్రి వైపు చూస్తాం, సింపుల్ గా మన తండ్రి ఏం చేస్తున్నాడో ఆయన్ను అనుసరించి ఆయన అనుకరిస్తాం. మరి భౌతికముగా మనము ఇంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు మన ఆత్మీయ జీవితమునకు, మనకు అన్ని విషయములలో మన డాడీ అయినటువంటి మన దేవతి దేవుని మనం ఎంతగా మనము వెంబడించాలి, ఆయన్ను అనుసరించాలి, ఆయన వల్లనే మనము ఈ భూమి మీద జీవించాలో ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. ఆయన మనల్ని రక్షించి జస్ట్ ఊరికే ఎక్కడో ఒక చోట మనల్ని ప్లేస్ చేసి కొంతకాలమైన తర్వాత నేను వస్తాను ఇక్కడే ఉండండి అని చెప్పే దేవుడు కాదు. మనం రక్షింప చేసిన దేవుడు, మనం రక్షించి ఆయన రాజ్యంలో చేర్చుకున్న దేవుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే మన జీవితం కూడా, ఆయనతోనే మన జీవితం కూడా. ఇంకా ఈ వాక్యం ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడంటే ఆయన వెంబడే మనము. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అంటే ఆయన వెంబడే మనం అంటే ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం ఇక్కడ భూమి మీద ఉన్నాము. అయినా కూడా మన హృదయములలో నివసించుచున్న దేవతి దేవుడే మన దేవుడు. మన ఆత్మలో నివసించుచున్న వాడే మన దేవతి దేవుడు. అలాగుననే ఆయన సన్నిధిని, నివసించు సన్నిధిని మన హృదయములలోనికి, మన ఆత్మలలోనికి కొని తెచ్చిన దేవతి దేవుడు మన యేసయ్య. మరి ఆయన అంటూ ఉన్నాడు, ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈ దినమున నీవు నన్ను వెంబడించదవా? నిజముగా నన్ను వెంబడించాలని కోరుకునే ఎవరైనా సరే వారు మొదట చేయవలసింది వారిని వారు ఉపేక్షించుకోవడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడలారా, ఉపేక్షించుకోవడం అంటే తమ్మును తాము తగ్గించుకోవడమే. తమ్మును తాము ఎందరైతే తగ్గించుకొనగలరో దేవుని వాక్యం సెలవిస్తుంది, వారిని దేవుడు హెచ్చించువాడుగా ఉన్నాడు. ఎవరైతే తమ్మును తాము హెచ్చించుకుంటారో అది దేవుని రాజ్యంలో పనిచేయదు ప్రియులారా. ఎందుకంటే వారిని వారు హెచ్చించుకోవడం అన్నది, వారిని వారు గొప్ప చేసుకోవడం అన్నది దేవుడు తన బిడలకు ఇవ్వలేదు. మనము దీనులుగా ఉండాలి. మనము దీనులైన వారముగా మనము ఆయన యొక్క సముఖమున నిలబడాలి. అంటే మనము ఏదో సింప్లిస్టిక్ గా మనం ఉండాలి అని, సింపుల్టన్ గా మనము ఉండాలని, మనకేమీ లేదు, మనకేమీ రాదు అని మనల్ని మనము కనపరుచుకోవాలని కాదు ప్రియులారా. ఇది పూర్తిగా హృదయానికి సంబంధించినది. ఇది పూర్తిగా మన యొక్క బిహేవియర్ కి సంబంధించినది. ఇది పూర్తిగా మన పర్సనాలిటీకి సంబంధించినది. ఇది మన ఇన్సైడ్ కి సంబంధించింది. అనగా మన లోపల, మన హృదయంలో మనము గర్వించు వాళ్ళుగా ఉండకూడదు. అది బయట కావచ్చు, లోపల కావచ్చు. ఎందుకంటే మన హృదయములను తొంగి చూస్తున్న దేవతి దేవుడే మన దేవుడు. అనగా మన హృదయ ఆంతర్యములను ఆయన చూచుచున్నవాడు, వాటిని అబ్జర్వ్ చేస్తున్నవాడు. అంటే నువ్వు ఎప్పుడెప్పుడు తప్పు చేస్తావా, ఎప్పుడెప్పుడు పాపం చేస్తావా, ఎప్పుడెప్పుడు మిస్టేక్ చేస్తావా, వీడిని పట్టుకోవాలి, ఎలాగైనా సరే ఏదైనా చేయాలి అని కాదు ప్రియులారా. ఎవరైతే వారి యొక్క హృదయంలో దేవుణ్ణి కలిగి ఉన్నారో, దేవుని ప్రేమిస్తున్నారో, దేవునికి దగ్గరగా ఉన్నారో, దేవుడే కావాలని కోరుకుంటున్నారో, ఆయన ఉంటే నాకు చాలు, ఆయనే నాకు అన్ని, ఆయనే నా జీవితము, ఆయన పైనే నా యొక్క జీవితమును నేను కట్టుకొనదును అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారే దేవునికి ఇష్టలై ఉన్నారు. మరి అలాంటి వారు నిజముగా ఉన్నారా అని హృదయములను పరిశీలించు దేవతి దేవుడు. హృదయ
అంతరంగములను పరిశోధించు తండ్రి అయిన దేవుడు చూచుచున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఈ హృదయపు లోతుల్లో దేవునికి కనిపించవలసింది మన తగ్గింపు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇది చేయమని చెప్తున్న మన దేవతి దేవుడైన యేసయ్య దీనిని మొదట కనపరచకుండా ఉండిన వాడు కాదు. పోనీ లాస్ట్ లో అయినా ఆయన కనుపరిచి ఇప్పుడు చేయండి, ఇప్పుడు నా ప్రియమైన బిడ్డలారా ఇప్పుడైనా సరే, ఇప్పుడు నేను చేశాను కాబట్టి నన్ను బట్టి నా వలనే మీరు కూడా తగ్గించుకొని ఉండండి అనలేదు. ఆయన మొదటి అడుగే ఈ భూమి మీదకి ఆయన అడుగు పెట్టిన వెంబడే ఆయన తన్ను తాను దీనుడుగా తగ్గించుకున్నవాడు, రిక్తుడుగా తగ్గించుకున్నవాడు. ఆయన ఏమీ లేదా ఈయనకు అయ్యో అని అనుకునేంతగా అంతగా తన్ను తాను ఉపేక్షించుకొని తగ్గించుకొని తండ్రి మహిమార్థమై తండ్రి రాజ్యము కొరకు తండ్రి బృహత్తరమైన చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడుట కొరకు ప్రయాసపడిన వాడే యేసయ్య. అంత గొప్ప దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన యేసయ్య, రక్షకుడు విమోచకుడైన యేసయ్య ఈ యొక్క విశ్వమునంతా తన యొక్క హస్తములో తన యొక్క చేతిలో పదిలపరుచుకొనగలిగిన శక్తి ఉన్న యేసయ్య అంత గొప్పవాడు. మరి ఆయనే అంతగా తగ్గించుకున్నప్పుడు నా పరిస్థితి ఎంత, నా పరిస్థితి, నీ పరిస్థితి అది ఎంతో స్వల్పమైంది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవుడు అంటున్నాడు, ఉపేక్షించుకొనుట అన్నది దేవుని యొక్క రాజ్యంలో అత్యంత విలువైనది. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. ఎవరైతే నాకేం అవసరం లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నేను కేవలం యేసయ్యనే వెంబడిస్తా అని అనుకుంటూ ఉన్నారో, గర్వము అహంకారము ఆ యొక్క డాబు వారికి వారుగా కలిగించుకున్న గొప్పతనము ఇవేవి దేవుని రాజ్యంలో పనిచేయవు. ముఖ్యముగా యేసయ్యను వెంబడించేటప్పుడు ఇది పనికి రాదు అన్నదే యేసయ్య చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒకనిలో పని చేయాలి అంటే వాడు దీనుడై వాని లోపల ఉన్నదంతా ఖాళీగా అయిపోవాలి. అప్పుడే ఆయన జీవంతో నింపి, ఆయన యొక్క గొప్పతనముతో నింపి, ఆయన ప్రభావముతో నింపి ఒక్కనిని దేవతి దేవుడు ఉన్నతముగా చేయువాడుగా ఉన్నాడు, హెచ్చించువాడుగా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా మనము మన జీవితంలో గొప్ప కార్యాలను చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అపోస్తులైన లూకా రాసిన సువార్త ఈ వండర్ఫుల్ వాక్యాన్ని ఈ యొక్క దినమున దేవతి దేవుడు మనందరికీ వినిపింపచేయాలని కోరుకుంటున్నాడు. 9వ అధ్యాయంలోని ఈ యొక్క బ్లెస్డ్ స్క్రిప్చర్ ని మనం మన జీవితంలో మిస్ కాకూడదు. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడలారా, మరి ఎవరు ఆయన వెంబడించువారు లోకంలో ఉన్నవారు కాదు. ఎవరు ఆయన వెంబడించువారు దేవుని బిడలే. మరి దేవుని బిడలైన దేవుడు ఎలా పడితే అలాగా ఆయన్ను వెంబడించేందుకు అంగీకరించట్లేదు, కానీ దీనులైన వారే ఆయనకు కావాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి జీవగ్రంథమైన బైబిల్లో మనం ఎక్కడ చూసినా అది పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ ఆయన వాడుకున్న దైవజనులైన ప్రవక్తలైన అభిషిక్తులైన ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా ఎంత ఎక్కువగా గర్విస్తే దాన్ని బట్టి దేవుడు వారిని వాడుకున్నాడు అన్న చరిత్రను, అలాంటి సందర్భాలను ఎక్కడ మనం చూడము. మరి ఎవరిని వాడుకున్నాడు దేవుడు? దీనులైన వారినే, తమ్మును తాము ఉపేక్షించుకున్న వారినే దేవుడు వాడుకున్నాడు. ఇది ఆ కాలము ఈ కాలం అని కాదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కాలమైనా సరే మారని మార్పు చెందని దేవుడు. అది పాత నిబంధనలో అయినా, పాత నిబంధన కాలంలో అయినా, క్రొత్త నిబంధన ఇప్పుడు నడుచు ఈ కాలంలో అయినా సరే, ప్రభు యొక్క కాలంలో అయినా సరే మనము తగ్గించుకొని దీనులమై ఆయన సన్నిధిలో మెలగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ముఖ్యముగా ఆత్మ సంబంధమైన ఈ దీనత్వము, ఆత్మ సంబంధంగా మనల్ని మనం తగ్గించుకొని అన్ని విషయములలో మనల్ని మనం ఉపేక్షించుకొని తగ్గించుకొని గనక మనము మన ప్రియుడైన మన రక్షకుడైన యేసయ్యను వెంబడించగలిగితే అప్పుడు తప్పక మనము ప్రతి ఆటంకమును అధిగమించి మరి మనము ఆయన ప్రియమైన బిడ్డలుగా, మరీ ముఖ్యంగా శిష్యులుగా అవ్వగలము. ఆయన వలనే మనము కూడా ఆయన ప్రభావంతో నింపబడి అత్యున్నతముగా ఆశీర్వదింపబడగలము, దీవింపబడగలము. దేవుని నామానికే
మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవతి దేవుడే దీనుడై తగ్గించుకొని ఈ భూమి మీద ఆయన జీవించి ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమునకు వెళ్ళి కూర్చొని ఉన్నప్పుడు మరి మనము మరింతగా తగ్గించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంత తగ్గించుకుంటే మనల్ని మనము ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనల్ని హెచ్చించుటకు చూచుకునేవాడు దేవుడే. మనల్ని తగిన కాలమందు ఏ రీతులుగా హెచ్చించాలో, ఏ విషయాలలో హెచ్చించాలో, ఎలాంటి స్థితిగతులలో మనల్ని హెచ్చించాలో అంతా కూడా ఆయనే చూసుకుంటాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ దినము నుండి నీవు నేర్చుకోవాలి, నన్ను నేను ఇక మీదట హెచ్చించుకొనను, నన్ను నేను తగ్గించుకుంటాను. నన్ను నేను హెచ్చించుకోవడం అన్నది అది నా చేతిలో ఉన్నది కాదు. దేవుడే నన్ను హెచ్చిస్తే అప్పుడు నేను ఆయన యందు ఆనందిస్తాను. ఆయన నామాన్ని బట్టి నేను ఆయన్ను మహిమపరుస్తాను. నేను ఆయన బలీయమైన హస్తము క్రింద ఉండి ఆయన యొక్క బాహుబలము చేత నేను లేవనెత్తబడాలని కోరుకుంటున్నా అన్న నిరీక్షణ నీవు కలిగి, అన్న తీర్మానము నీవు తీసుకోవాల్సిందిగా దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున మీ బిళ్ళందరితో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన లోకము నుండి వేరుపరచబడి మీ రాజ్యంలో చేర్చబడ్డాము. మీ రాజ్యంలో ఉన్న మేము నాయన ఎదుగో తండ్రి నాయన మేము నాయన అత్యున్నతమైన స్థితిలో ఉన్నామని నాయన నమ్ముచున్నాము. అయితే మిమ్మల్ని వెంబడించుట అన్నది నాయన ఇదిగో తండ్రి మా యొక్క ఇదిగో తండ్రి సహజ సిద్ధమైన స్వభావంతో కూడినది కాదు అని నాయన మిమ్మల్ని వెంబడింపగోరిన ఎవరైనా సరే తమ్మును తాము ఉపేక్షించుకుని అనగా తగ్గించుకుని దీనులై మిమ్మల్ని వెంబడించాలని కోరుకుంటున్నారు నాయన. ఇదిగో తండ్రి నాయన మేము నాయన మమ్మల్ని మేము హెచ్చించుకున్నట్టుకి భూమి మీద లేము, కానీ నాయన మిమ్మల్ని నాయన దీనులమై వెంబడించుటకే మేము ఉన్నాము. తద్వారా మేము ఎంతగానో మా ఆత్మీయ జీవితంలో నాయన ఆశీర్వదింపబడాలని, నిజముగా మేము మాకు కాదు నాయన మీరే మమ్మల్ని హెచ్చించుటకు మా జీవితములలో మేము అనుమతించాలని మీరు నాయన కోరుకుంటున్నారు. మీ బిడ్డలందరినీ నాయన బ్లెస్ చేస్తున్నాం. ఇదిగో తండ్రి ఈ యొక్క నాయన వాక్కును నాయన ఇదిగో తండ్రి ఈ యొక్క మెల్లనైన స్వరాన్ని వినుచున్న అనేక మంది దీవింపబడదురుగాక, ఆశీర్వదింపబడదురుగాక. ఇక మీదట నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన సెల్ఫ్ కు బదులుగా నాయన ఇదిగో తండ్రి అలాగున నాయన ఇదిగో తండ్రి నాయన స్వాభిమానానికి బదులుగా నాయన ఇదిగో తండ్రి ఉపేక్షించుకొని అనేక మంది మిమ్మల్ని వెంబడించెదరుగాక. నాయన మీకు ప్రియమైన బిడ్డలుగా, మరీ ముఖ్యముగా మీ ప్రియమైన శిష్యులుగా యేసు నామములో అనేకులు అయ్యెదరుగాక తండ్రి అని పలుకుచు యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.